ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, స్వీయ ఆత్మ పరిశీలన 4 మెట్లు మీకు. సద్గురు మెట్లు 4 మెట్లు ఉంటాయి. ఒకటి ధ్యానం. ప్రతిరోజు మీరు శ్వాసను గమనిస్తూ మీ వయసు ఎంత అన్ని నిమిషాలు చేసి తీరాలి. ఓకే. 2 సజ్జనులతోనే సాంగత్యం చేయాలి. మొదనష్టపాలతో అందరితో సాంగత్యం చేస్తారు. నోరు తెరిస్తే చాలు వాడట్ట వీడట్ట ఇదట్ట అదట్ట అదంట ఇదంట ఈ చెత్త ఎంత కాలం మీ బుర్రలో ఉందో అంతకాలం మీరు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళారు. మళ్ళీ మీకు తెలియకుండానే ఆ కర్మలో క్రియేట్ చేస్తుంటారు. 3 స్వ అధ్యాయం. పుస్తకాలు చదవాలి, వీడియోస్ వినాలి, గురువాక్కులు వినాలి, ఏది కనెక్ట్ అయితే అది బాగా వినాలి. ఓకే. 4 స్వీయ ఆత్మ పరిశీలన. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎలా ఉన్నాను నేను ఎందుకు ఇలా బాధ అనిపిస్తున్నాను, నేను ఇంత ధ్యానం చేస్తున్నా ఎందుకు నాకు నడుము నొప్పి ఉంది అంటే నేను ఇంకా కర్మలో ఉన్నాను, ఆ కర్మ ఇంకా దగ్ధం అవ్వలేదు అని మూలంలోకి వెళ్ళాలి. మీరు వెళ్ళి రిలీజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది ప్రాసెస్. మీరు ప్రతిరోజు దాన్ని చెయ్యండి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు. ఓకే. నువ్వు ఈరోజు నుంచి మొదలుపెట్టు గిరీష్ కృష్ణవేణి 3 రోజులు చేసింది ఆపేసింది. అదేమంటే నేను ధ్యానం చేస్తున్నాను అంటుంది. ఎవరికి కావాలి నీకు బోడి ధ్యానం చెప్పు? ధ్యానం ఎవరికి కావాలి? నీకు కావాలి. యూనివర్సిటీకి కావాల్సింది ఏంటి? సేవ కావాలి. యూనివర్సిటీకి కావాల్సింది సేవ. మరి ఏం సేవ చేస్తున్నావు చెప్పు? ధ్యానం చేయాలి, సేవ చేయాలి అని సేవ ఏంటి చెప్పు నాకు. మాకు పిరమిడ్ ఉందండి. పిరమిడ్ లో రోజు అందరినీ కలిపి ధ్యానం చేస్తూ ఉంటాను. అది మీ పిరమిడ్ లో చేస్తున్నావు. అది గొప్ప ఏంటి? మీ పిరమిడ్ లో నువ్వు చేస్తున్నావు. మీ పిరమిడ్ కి అందరూ వస్తున్నారు, ధ్యానం చెప్తున్నావు, నువ్వు అక్కడ గురువుగా వెలుగొందుతున్నావు. అందులో గొప్ప ఏంటుంది? గొప్పని ఏముందండి, గొప్ప కాదు సార్. అంటే సేవ అనేది ఇష్టము. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. సేవ అంటే గుర్తుపెట్టుకోండి, అందులో నీ ప్రమేయం ఉండకూడదు, అది నీది అయి ఉండకూడదు. ఓకే. నేను నాది మంది 3 ఉండకుండా చేసేదే అసలైన సేవ. ఓకే. నేనున్నాను ఇప్పుడు, నేను ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? పేరవరం ఉంది, లేకపోతే ప్రకృతి వ్యాలీ ఉంది. ప్రకృతి వ్యాలీకి వెళ్ళి నేను నా తపోవనం ఉంది, తపోవనానికి కూడా నేను డబ్బులు ఇవ్వండి అక్కడ సేవ చేయండి నేను ఎవరిని అడగను. కానీ తపోవనం పక్కన పెట్టేసి ప్రకృతి వ్యాలీ వెళ్తాను. ప్రకృతి వ్యాలీకి వెళ్ళి ఏమంటే ఇక్కడ ప్రోగ్రామ్ చేయండి, అందరు డబ్బులు ఇవ్వండి, వీళ్ళకి సహాయం చేయండి, ఇక్కడ అంతా ప్రోగ్రామ్ చేద్దాం అంటాను. జాతవనం వాళ్ళ ప్రోగ్రామ్కి, సంక్రాంతి సంబరాలకి దానికి సేవ చేస్తాను. అది సేవ. మళ్ళీ అలాగని మనం చేసుకోవాలి. నా తపోవనానికి నేను చేసుకుంటాను. అట్లా అనమాట. మనం చేసుకోవాలి, ఇతరులకు చేయాలి. ఇతరులకు చేసేది సేవ, నువ్వు చేసుకునేది సత్కర్మ. సేవ చేయాలా? నీ నడుము నొప్పి కదా, ధ్యానంలో కూర్చొని యూనివర్సిటీకి వినపం పెట్టు, ఈ బ్యాక్ పెయిన్ కారణం ఏంటి అని అడుగు ముందు. అదేంటో కనిపెట్టి ఆ తర్వాత మాట్లాడతాను నీతో. ఓకే సార్. మహేష్ బాబు తిరుపతికి వెళ్ళామండి, అక్కడ సేవ చేశాను, అన్నదానంకి ఇచ్చామండి. అలా సేవ చేస్తున్నాం సార్, ఇంకా పెంచుకోవాలి. నువ్వు చేసిన కర్మతో పోలిస్తారు చాలా చిన్నది. సార్ ఓకే. శాఖాహార ర్యాలీలు చేయలేనంత వరకు. సో ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ చేయాలి మీరు. ఓకే. నెక్స్ట్ ఎవరు? మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? సార్ నాది ఒక డౌట్ సార్. నేను మెడిటేషన్ 6 hours చేస్తాను సార్ మామూలుగా డైలీ. ఇప్పుడు ఎవరన్నా వచ్చినా కానీ, ఇంకేదన్నా ఫంక్షన్ ఉండి అట్లా వెళ్ళినా కానీ, ఆ 6 hours కాలేదనుకోండి, అంటే పనున్నప్పుడు కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి సార్ నాకు. అస్సలు ఇంకా నా వల్ల కాదనమాట. ఆ 6 hours అయితే గానీ బాడీ మామూలుగా ఉంటుంది. మళ్ళీ డీప్‌లోకి వెళ్ళిపోతాను కూర్చుంటే. మళ్ళీ నిద్ర అంటే నిద్ర ఉండదు. అది ఎందుకు అని సార్ నేను అడిగేది. మీకు మత్తు వస్తుందమ్మా. మత్తు వస్తుంది అంటే అర్థం ధ్యానం చేయమని అంతే. మీరు ఆ టైంలో ధ్యానం చేయండి. చాలా మందికి కూర్చున్నప్పుడు ఇలా మత్తుగా వచ్చేస్తుంది. నేను కూడా ఎవరో ఒకళ్ళు వస్తుంటాను నా దగ్గరికి. ఆ టైంలో విపరీతమైన మత్తు వస్తుంది, కళ్ళు మూతలు పడిపోతుంటాయి. అందరూ ధ్యానం చేద్దాం కాసేపు అని ధ్యానంలో కూర్చోబెట్టేస్తాను. ఒక అరగంట ధ్యానం చేసినా చాలు, 20 నిమిషాలు ధ్యానం చేసినా చాలు, 2 ఇలాగా స్పార్క్స్ వస్తాయి అనమాట. అది సెట్ అయిపోతుంది. అందుకని మీరు ఎప్పుడు మూతలు పడుతున్న కళ్ళు ఇమ్మీడియట్లీగా ధ్యానం చేయండి. ఒక్క 20 నిమిషాలైనా చాలు. ఓకే. ఓకే సార్. ఎందుకంటే అది నాడీ మండలం అలా నీ ఎనర్జీని కోరుకుంటుంది. అంటే కూర్చుంటే టైం తెలీదు కదా సార్. నాకు 2 hours అయిపోద్ది. తెలీదనమాట. ఒక 5 minutes లాగే అనిపిస్తదనమాట. చూస్తే 2 hours పైనే అయిపోయి ఉంటదనమాట. ఈ నాడీ మండలము నీ సూక్ష్మ శరీరము ఎండిపోయిన స్పాంజ్ లాగా శక్తిని కోరుకుంటుంది. బాగా ధ్యానం చేయాలి మీరు. డైలీ 6 hours చేస్తాను సార్. ఈ అమావాస్య పౌర్ణప్పుడైతే 8 అయిపోతుంటది. 8 hours అవుద్ది.
చేయండి మీరు, ఇంకా ఇంకా గట్టిగా చేయండి. ఓకే, అలా ఓకే సార్. కళ్ళు మూతలు పడ్డప్పుడు కనీసం ఎంతసేపు మూతలు పడి అంతసేపు కళ్ళు మూసేయాల్సిందే మీరు. దాన్ని బలవంతంగా ఆపారంటే నాడీ మండలం దెబ్బతింటది. ఓకే, అవును సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కళ్ళట్లు వస్తాయి. అవును సార్. థ్యాంక్స్. నెక్స్ట్ నమస్తే మాస్టర్ సార్. మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు. నమస్తే సార్. మాట్లాడండి, మీరు చెప్తుండండి సార్. నువ్వు మాట్లాడు. మేడం మీరు చెప్పండి, జ్యోతి మేడం. ఆ, నమస్తే మేడం. ఓకే మేడం. అయితే చెప్తున్నాడు సార్ నాకు వింటున్నాడు. అంటే ఓకే మేడం. నా ప్రాబ్లం ఏంటంటే సార్, నేను అంటే భౌతికత్వంలోనే మామూలుగా నా లైఫ్‌లో నేను ఎవ్వరిని ఏమి గొడవ పెట్టుకోకున్నా కూడా నాకు తొందరగా శత్రుత్వం వస్తుంది. అది ముఖ్యంగా అంటే మా వారు గొడవల వల్ల నేను శత్రువునయితున్నాను చాలా మందికి. అది ఒకటి. హలో! చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, సార్ వింటున్నారు. అదే మేడం. అయితే మా వారికి గొడవలు అవ్వడం వల్ల ఇండైరెక్ట్‌గా నేనేం డైరెక్ట్ ఎవరితో గొడవ పెట్టుకోకున్నా తన ఎఫెక్ట్ నా మీద చాలా పడుతుంది. రిలేషన్‌లో చాలా అంటే కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. అవాయిడ్ చేస్తున్నారు నాకు. అది నాకు నేనుగా ఏం చేసుకోవట్లే. కానీ అది బాధైతుంది. కొంచెం తెలుస్తుంది. అంటే నేను మా వారిని నేను అలా తెచ్చుకున్నాను. ఇది నేను ఫేస్ చేయాలి అని కొంచెం తెలుస్తుంది. సార్ క్లాసెస్ నేను యూట్యూబ్‌లో వింటూ ఉంటాను. కానీ దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఒకటి సార్‌ని అడుగుదామని. సార్ కమ్ బ్యాక్. చెప్పండి. సార్ మళ్ళీ నమస్తే ఒకసారి సార్. నమస్తే అమ్మా, చెప్పు. సార్ నాకు అంటే లైఫ్‌లో శత్రుత్వాలు ఎక్కువ ఉంటున్నాయి సార్. నేను ఎవరితో డైరెక్ట్‌గా ఏం పెట్టుకోను. బట్ మా వారు గొడవల వల్ల నన్ను గూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. నాకు ఎఫెక్ట్ ఎక్కువ అయితుంది దానివల్ల. రిలేషన్‌లో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ. ఒక్కొక్కసారి అనుకుంటాను ఇది నేనే తెచ్చుకున్నాను గాబట్టి ఇది ఫేస్ జేయాలి అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది. రీజన్ లేకుండా ఏం కాదు. ఉండుంటది గత జన్మది. బట్ ఇప్పుడు నేను దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఓవర్‌కమ్ జేయాలి? నువ్వు నాకు ఫోన్ చేయమ్మా, నేను మాట్లాడతాను. పర్సనల్ ఇష్యూ కదా. నువ్వు నాకు ఆ! సాయంత్రం ఓకే. సాయంత్రం 7 గంటలకు ఫోన్ చేయి, మాట్లాడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుర్తు చేయి నాకు. ఓకే సార్. నెక్స్ట్ మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మాస్టర్స్ డౌట్స్ అడగండి. ఉన్నారు కదా, హ్యాండిల్ చేస్తున్నారు కదా. వీళ్ళు ఇందాక చేసిన వాళ్ళే సార్, మాట్లాడు. మాట్లాడు సురేఖ, మాట్లాడు. ఆ! మీరు అన్నారు కదా! గతంలో మనం ఏమన్నా చేసుంటే రాముడు, సుగ్రీవుడు చెప్పారు కదా! అలాగా నాకు ఒక పోయిన శనివారం ఉదయం లేచేప్పుడు, నిద్రపోయి లేచేప్పుడు కాలు మడమ దగ్గర కొంచెం స్టిఫ్‌నెస్ వచ్చిందనమాట. మడమ నుంచి మోకాలు దాకా. కొంచెం లైట్‌గా నొప్పి అనిపించింది. లైటేసి చూస్తే వాపుంది. అలా ఉన్నాను. దాన్ని పట్టించుకోలే నేను. అలా ఉన్నాను. సోమవారం ఉదయం ఒక అబ్బాయి వచ్చి చాలా రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు. అంటే అబ్బాయికొచ్చి లోయర్ బాడీ డిసేబుల్డ్ అనమాట. ఒక పని వల్ల డిసేబుల్డ్ అయిపోయాడు. అంతకుముందు బానే ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. చేసి ఆ తర్వాత నాకు రియలైజ్ అయ్యాను. ఆహా! మనం ఏదో చేస్తే ఇలాంటిది వాళ్ళు మన దగ్గరకొచ్చారు. కాలు ఇలా ప్రాబ్లమ్ అయింది. కారణమే లేకుండా మడమ ప్రాబ్లమ్ వచ్చింది నాకు. అనుకున్నాను. 1 తారీఖు అదే 31 తారీఖు రాత్రి పడుకునేప్పుడు వేకువజామున 2 గంటలకి మిమ్మల్ని అనుకోని మీరే నాకు చూపించాలి ఏం చేశానని అన్నప్పుడు ఒకతను మడమ పట్టుకొని లాగుతున్నాను నేను. లాగుతూ దొంగ పట్టుకోండి అని ఇప్పుడున్న సురేఖ అంటున్నాననమాట. ఇది నాకు చూపించారు. ఆ అబ్బాయిని నాకు కనెక్ట్ చేశారు సోమవారం. ఏమర్థమైంది నీకు? అదే నేనే చేశాను. అతని మడమ అఫెక్ట్ అయింది నా వల్ల అనేది అర్థమైంది. అలాంటి ప్రాబ్లమ్ ఉన్నోళ్ళే నా దగ్గరికి సోమవారం వాళ్ళుగానే ఫోన్ చేశారు నాకు. వెరీ గుడ్. ఒక అబ్బాయి. విపాకం అవుతుంది త్వరలో. ఓకే, ఓకే. థ్యాంక్ యూ.
ఎవరైనా మీ కర్మ విపాకం అవ్వలేదంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా కర్మ ఉందని అర్థం. ఇంకా ఇంకా కంటిన్యూ చేయాలి. ఓకే, చాలా బాగా వచ్చింది ఆమెకి. నెక్స్ట్ ఎవరు? భాగ్యలక్ష్మి. సార్ నాకు డ్రీమ్స్ లో కాకుండా మామూలుగా మెడిటేషన్ లో కూర్చున్న డ్రీమ్స్ లో సేమ్ అని చెప్పాను కదా సార్. నాకు పదే పదే 2 అక్షరాలు ఒక పేరు కనిపిస్తుంది సార్. నా పేరులో చివరి నా పేరు భాగ్యలక్ష్మి అయితే లక్ష్మి అనే అక్షరం నేను డ్రీమ్స్ లో కూడా చూస్తున్నాను సార్ పదే పదే. అయితే నిన్న నైట్ ఏమైందంటే అపార్ట్మెంట్ లో ఉంటాం సార్. వాచ్మెన్ వాళ్ళు ఊరెళ్ళేటప్పుడు బయట గేట్ బయట ముగ్గు వేయాలమ్మా అంటే వేయమని చెప్పాను కలలో సార్. నేను నిజంగా చెప్పలేదు తనకి. చెప్పినప్పుడు ఆమె నేను ఊరెళ్తున్నాను మా అమ్మాయి వేస్తుంది అని చెప్పింది సార్. నేను బేసికల్‌గా కూడా బయటికెళ్ళి చూడను వాళ్ళు చేశారా లేదని కూడా అలవాటు లేదు సార్ చూసేది. నేనెందుకో వాకింగ్ చేయడానికి మేడ మీదకెళ్ళే అలవాటు నాకు మార్నింగ్ టైమ్ ఉంది సార్. డ్రీమ్స్‌లో నిన్న నైట్ నేను మేడ మీదకెళ్ళి కలలో పైకెళ్ళి పైనుంచి ఆమె ముగ్గేసిందా లేదా అని చూసాను. చూసినప్పుడు అక్షరం లక్ష్మి అనే పేరు ముగ్గు మామూలుగా వేస్తారుగా అది కాకుండా ఆమె లక్ష్మి అనే పేరు రాసింది సార్. దాన్ని కూడా ఎలా అంటే హ్మ్. లా లక్ష్మి అని ఇట్లా పక్కకు రాయకుండా కింద లా దాని మీద అక్షరం ష్మి అని రాయకుండా మా ఒత్తు తీసేసి లక్షి అని రాసింది సార్. గ్రీన్ కలర్ లో ఉంది సార్ అది. ఏంటి నాకు పదే పదే ఎందుకు ఇవే కనిపిస్తున్నాయని ఒక డౌట్ వచ్చింది సార్. నాకేం అర్థం కాలేదు సార్ అక్కడ అది. అవన్నీ లైట్ తీసుకోమ్మా. ఇవన్నీ చిన్న చిన్న మనకి. మీ అందరూ మిమ్మల్ని నేను ఎక్కడ కూర్చోబెట్టానంటే హాస్టల్ వాళ్ళలో డైరెక్ట్ గా 3D సినిమా చూసే శక్తి ఇచ్చాను. ఓకే, ఈ అంకెలు కనపడ్డము, పేర్లు కనపడ్డము, ఇవన్నీ మీకు చిన్న చిన్న మీకు చిన్న చిన్నవి. బయట వాళ్ళకి చాలా పెద్దవి. నెంబర్లు కనపడ్డము, 8 అంకెలు కనపడ్డము, అంతే మీదతో ఏంజిల్స్ ఉన్నారు, ఇవన్నీ మనకి చిన్నవి. డైరెక్ట్ గా మీరు హాస్టల్ వాళ్ళలోనే సినిమా చూసి మాస్టర్స్ తో మాట్లాడుకునే టెక్నాలజీ మనకు తెలుసు. ఓకే, అందులోనేమో ఈ చిన్న చిన్న వాటికి ముగ్గులకి ముచ్చట్లకి సంతోషపడక అది ఆనందించంత. ఓహో, నా తాడే పవర్ పెరుగుతున్నారు అంతే. పరిమితి పెంచుకోవాలి. ఓకే, ఇది చిన్నది మనకి మంచిదే, బట్ నీకు చిన్నది. ఇంకా పెద్ద గోల్డ్ ఉన్నాయి. హాస్టల్ వాళ్ళకి వెళ్ళండి, 72 శ్వాసలు చేయండి, రండి, 5D సినిమాలు చూడొచ్చు మీరు. ఓకే, సో ఎవరైతే కళల ప్రపంచంలో నాలెడ్జ్ పొందుతున్నారు మిగతా వాళ్ళందరూ కళలు వినండి. వాళ్ళు 5D సినిమా అసలు హాస్టల్ వాళ్ళలోకి వెళ్ళిపోయి మీ ముందు టెస్ట్ జరుగుతుంటది, మీ ముందు ఇంకా అద్భుతాలు జరుగుతాయి, ఎన్నెన్నో అద్భుతాలు వినండి. మీ గ్రూప్ లో కళలు పెడుతుంటారా? వేరే ఈ గ్రూప్ లో కళలు పెడుతుంటారా? జరుగుద్ది సార్, వారానికి సార్ 2 క్లాసులు. అది 5D, అర్థమైందా? మీరు సింగిల్ డి సినిమా చూడకండి, 2D సినిమా. మామూలు సినిమా చూసేది మనం థియేటర్లో చూసేది 2Dలు. దానికి మురిసిపోకండి. మనం 5D సినిమా చూద్దాం. 5D సినిమా అంటే ఏంటనుకున్నారు? ముందు వెనక పక్క అన్ని డైమెన్షన్ లో ఉంటారు. మీరు పాస్ట్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు, ప్రజెంట్ లైఫ్ లో ఉంటారు. పాస్ట్ లైఫ్ చైతన్యం ఏమో నేరం చేస్తుంటది, ప్రజెంట్ లైఫ్ చైతన్యం ఏమో నేరాన్ని శుభ్రం చేస్తుంటది. రెండు చూస్తారు. ఇది 20 సినిమా అది. నేను అక్కడ పెడితే మీరు అన్ని చిన్న చిన్నవి చూడకండి, అవి పెద్ద ముఖ్యమైనవి కాదు. అలాగనే అది తప్పు పట్టకూడదు, తప్పుగా చూడకూడదు. అవి గొప్పవే. ఎవరికి బేసిక్ లెవెల్లో సాధన చేసుకునే వాళ్ళకి అవి గొప్పవి. ఎందుకంటే నా దగ్గర ఒక ఆమె వచ్చి, సార్ నేను 8 చూస్తాను సార్ అన్న. అయితే ఏంటి అన్నాను. ఏంజల్ సార్ 8 డైలీ నేను ఆడకుండా అదిగో కనపడుతుంది, అదిగో కనపడుతుంది, ఇదిగో మీ ఫోన్లో కనపడుతుంది, అట్లా అంటారు. సో వాటి అయితే ఏంటి, ఇవన్నీ మనకి పెద్ద వాటికి మనం ముగ్గేసాం. అసలు మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు. మీరు ఇప్పుడు కళల సబ్జెక్టు ఇప్పుడు అర్థం కాదు మీకు. దీనికి ముందు భవిష్యత్తు తెలుస్తుంది, దాని లోతులు ఇప్పుడు ఎవరికి తెలియట్లా. అందుకే ధ్యానం చాలా మంది దాన్ని పట్టుకోట్లా. ఖచ్చితంగా మీరు 72 శ్వాసలు చేయండి, మీకే తెలిసిపోతాయి. వరల్డ్ అంతా మీ చేతులకు వస్తుంది. ఎంతో మంది అలా తయారయ్యారు. మీరు అశ్రద్ధ చేయకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. ఇదిగో ఇక్కడ సీనియర్ మాస్టర్స్ అనుభవాలు వినండి, వాళ్ళ అనుభవాలు మీకు రోజు క్లాసుల్లో చెప్తున్నారు కదా. అది ఇంకెవరున్నారు? నేను సార్ విమల మాట్లాడు. అదే మనం అప్పుడే పొద్దున అన్నాను కదా సార్, ఫస్ట్ మాట్లాడింది మళ్ళీ చెప్తానన్నారు. ఏంటది? చెప్పాను కదమ్మా, వాయు ప్రసారం లేని దీపం వలె ఉండాలి అని చెప్పాను కదా. ఇటు మైండ్, ఇటు సోలు, రెండింటి మధ్యలో రెపరెపలాడుతూ ఉంటావు. అందుకని అవి తీసుకోవద్దు. కళల్లో అయితే తిన్నగా ఉంటావు. ఓకే, అంతే. నేను నువ్వు అడిగిందే ఇందాక చెప్పిన సబ్జెక్టు, అది రేపు యూట్యూబ్.
అందరు అయిపోయారా? బసమ్మ బసమ్మ ఒకసారి ఇద్దరు నాకు లేదు. థ్యాంక్ యూ మాస్టర్. హ్యాండ్ రైటింగ్ చేయాలి. మాస్టర్ నాకు కళల్లో నాకు ఒక ధ్యానం చేస్తున్నాను, 1 సంవత్సరం అవుతుంది. ధ్యానం మంచిగానే కుదురుతుంది. ధ్యానంలో అనుభవాలన్నీ బాగానే వస్తున్నాయి నాకు. కానీ డ్రీమ్ చూసుకోవాలంటేనే నాకు కుదురతలేదు. నీకు శక్తి ఆడ ఏడ్చి వచ్చింది, నువ్వు చేస్తే కదా రోజు. చేస్తుంటే కూడా 2-3 రోజులు చేస్తాం కూడా మళ్ళీ అది మర్చిపోవడం అవుతుంది. నువ్వు ఎందు గురించి అలా ఎన్ని అవుతుంది? రోజులు ఎంత ఎన్ని రోజులు చేస్తానంటున్నా. చేసావు? ఎన్ని రోజులు చేసావు? 11 రోజులు చెప్పింది మేడము. రాత్రి చేసావా? రాత్రి చేశాను. కంటిన్యూ ఆపకుండా చెయ్యి. అదే చేస్తున్నాను, మధ్యలో మర్చిపోతున్నా. అది ఎందుకు అవుతుంది అట్లా నాకు అర్థం అవుతలేదు. రాసుకోవాలి. కళలు ఎందుకు మర్చిపోతారో చెప్తాను. కళలు కూడా వస్తున్నాయి, అట్లెట్లా వస్తున్నాయి. మా కళలు మర్చిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, భౌతిక కారణాలు ఉంటాయి. భౌతికంగా మైండ్ యాక్టివ్ ఉన్నప్పుడు కళలు డిలీట్ అయిపోతాయి. భౌతిక ప్రపంచంలో తగ్గించు. నేను మా ఇంట్లో నేను యాక్టివ్ గానే ఉన్నాను సార్. నేను మా ఇంట్లో, కానీ నా చుట్టూ వాతావరణమే కొంచెం ఇబ్బందితో ఉంది. ఎందుకు అలా ఉన్నది? నేను మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నా. నాకు 8 సంవత్సరాల సంది ఒక టాబ్లెట్ కూడా లేదు, ఏ నొప్పి లేదు, ఏది ఏ ప్రాబ్లం లేదు. నేను బాగున్నా. కానీ నా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లంలే కొంచెం ఎక్కువ అయిపోతున్నాయి. అర్థం అవుతలేదు అది. వాళ్ళ కర్మలు వాళ్ళవి. మరి వాళ్ళ కర్మలు నువ్వు అనిపిస్తావు అంటే అందులో నీ పాత్ర కూడా ఉంటుంది కాబట్టి నువ్వు అనిపిస్తున్నావు. ఇప్పుడు నేను భర్త ఉన్నారా? ఉన్నాడండి. ఆయనకి అనారోగ్యం ఉందనుకో, నువ్వు కూడా సఫర్ అవుతావు కదా. అవుతావు అవ్వా? అవ్వాలి. అనారోగ్యం అవ్వాలి. అంటే అతనికి అనారోగ్యం అంటే పని వర్క్ చేస్తాడు కదా, అవి ప్రతిరోజు టాబ్లెట్ తీసుకుంటాడు ఆయన. ఎంత వద్దన్నా కూడా వినడు. ఇవి ఎనర్జీ టాబ్లెట్ అని తీసుకుంటాడు అతను. ఆయన ధ్యానం చేస్తాడమ్మా? చెయ్యడు ధ్యానం. నేను చేస్తాను కానీ నాకు సపోర్ట్ చేస్తాడు, కానీ తను చెయ్యడు. అందుకని నువ్వు వాళ్ళ కర్మల్లో ఆలోచించుకో. వాళ్ళు చేసుకున్నది వాళ్ళు అనుభవించాలి. అందులో నీ పాత్ర ఏంటో నువ్వు తీసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యం ఉందనుకో, నువ్వు చేయాల్సి వస్తుంది కాబట్టి అందులో నీ పాత్ర కూడా ఉంటుంది. అది నువ్వు రిలీజ్ చేసుకో. కానీ రిలేషన్ కూడా మొత్తం నాకు దూరం అయింది సార్. ఇప్పుడు రిలేషన్ కూడా లేదు. చిన్న కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయ్యింది మా ఆయన గురించి. మా తల్లిగారు వాళ్ళు, మా అన్న తమ్ముడు వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఇక్కడ ఉంటే కూడా ఇక్కడ కూడా అంతే. రిలేషన్ కూడా అస్సలు లేదు నాకు ఇప్పుడు. మీ హస్బెండ్ నీతో బానే ఉన్నాడా? బానే ఉంటాడు. ఫ్యామిలీలో అందరం బానే ఉన్నాము, కానీ వాళ్ళ నడవడిక మాత్రం కొంచెం వెరైటీ ఉంది. నా నడవడిక వెరైటీ ఉంది. ఇలాంటి గ్రూప్ లో నేను ఎందుకు వచ్చాను అని అదొకటే నాకు ఎప్పుడు అదొకటే మెరుగుతూ ఉంటది. నేను ఎప్పుడు మెడిటేషన్, ధ్యానము, దేవుండది, భగవంతున్నది, పూజలు అవి అని నేను అనుకుంటా ఉంటా. వాళ్ళు అవన్నీ పట్టించుకోరు అన్నమాట. సహజంగానే వాళ్ళతో నీకు టైప్ కుదరదమ్మా. వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని పట్టించుకోకుండా సజ్జనులతో సాంగత్యం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. లావణ్య మాట్లాడు. నమస్తే మాస్టర్. మాకు ఈరోజు మా గ్రూప్ లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. మీకు నన్ను ఒక డౌట్ అడిగారు మాస్టర్. ఒక ఆవిడకి బాబుకి 8 years అంట మాస్టర్. ఆ బాబు 2 years 3 years లాగా బిహేవ్ చేస్తున్నారంట. తనలో తనే మాట్లాడుతూ అలా ఉన్నాడంట మాస్టర్. మనం అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వరంట. ఆ అబ్బాయి చెప్పి వెళ్ళిపోతారంట. అది కూడా కాన్వర్జేషన్ వాళ్ళ మదర్ కి ఫాదర్ కి ఒక్కరు తెలుస్తుందంట. అలాంటి మదరు ఏమని అడుగుతున్నారంటే, నేను కర్మ ధ్యానం చేస్తే మా బాబుకి క్యూర్ అవుతుందా అని అడుగుతున్నారు మాస్టర్. అవుతుందమ్మా. అబ్బాయి వయసు ఎంత? 8 years మాస్టర్. అవుతుంది. 8 years అంటే పిల్లోడికి కాన్షియస్ ఉండదు కాబట్టి తల్లే చేయాలి. అంటే దాదాపుగా 14-18 సంవత్సరాల వయసుకి వాళ్ళు కర్మ మారుతుంది. ప్రస్తుతం అయితే ఆ తల్లే కదా బాధ అనిపిస్తుంది కనుక ఆ తల్లే చేయాలి. తల్లిని కర్మధ్యానం చేయమని మూలంలోకి వెళ్ళి చూసుకోమని. ఎందుకు ఈ అబ్బాయి ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నాడు, ఈ అబ్బాయి ఇలా ఉండడానికి నేను ఎటువంటి యూనివర్సిటీకి నేను హాని చేశాను అని తను ప్రశ్న వేసుకొని చేయమను. ఓకే,
అదే నేను చేస్తే ఆ బాబుకి క్యూర్ అవుతుందా అని ఒక ప్రశ్న అడిగినారు మాస్టర్. అది చేయమనమ్మా, చేసి అసలు మూలంలోకి వెళ్ళి సమస్య ఏంటో చూడమనం. వాడికి క్యూర్ అవుతుందా వాయిదా పడుతుందా అన్నది మనం తర్వాత చూద్దాం. ముందు ఆమె చేయి మనం. నేను ఎటువంటి కర్మం చేస్తే ఇటువంటి బిడ్డ పుట్టాడు, ఈ బిడ్డ ఎందుకు ఇలాగా ఉన్నాడు అని తను అడగాలి. అడిగి తన మూలంలోకి వెళ్ళి చూసుకోమని. ఓకే ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. జ్యోతి జ్యోతి సార్ నమస్తే సార్. చెప్పు జ్యోతి. నాదొక చిన్న డౌట్ సార్. నాకు తెలిసిన అమ్మాయి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాతో కలిసినప్పుడల్లా వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. దాని గురించే డిస్కస్ చేస్తూ ఫీల్ అవుతూ ఉంటే నాకు మీ వీడియో ఒకటి గుర్తొచ్చింది. అది ఇన్వైట్ చేసుకొని మాట్లాడితే తెలుస్తుంది అని. ఆ వీడియోలో మీరేం చెప్పారంటే, ఇట్లా ఎవరో ఒక ఆమెడికి వాళ్ళ హస్బెండ్ ఇలానే ఇన్వైట్ చేసుకొని వచ్చాక లైట్స్ బ్లింక్ అవ్వడం. ఇట్లా జరిగింది. తర్వాత ఆమె వచ్చి అయ్య బాబోయ్! నాకొద్దు అంటే, అది నా పని కాదు అని అన్నారు కదా మీరు ఎవరికో చెప్తానని. అది చెప్దామని సజెస్ట్ చేద్దామని వచ్చి ఆ వీడియో నాకు డౌటొచ్చింది. ఇది మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్ మనం క్రియేట్ చేసినట్టు అవుద్దేమో కదా అని. ఇప్పుడు అందుకే నిన్నేమడిగింది ఆమె? నాతో కలిసినప్పుడల్లా అదే చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన దాని గురించి ఫీల్ అవుతూ అదే టాపిక్ మాట్లాడుతుంది. అలా మాట్లాడుతుంటే నాకు ఇలా వాళ్ళ గుర్తొచ్చింది. హస్బెండ్ సోల్ వచ్చి ఆమె ఏమైనా ఇబ్బంది పెడుతుందా? అహా! అదేం లేదు. మెడిటేషన్ చేసే ఆమె కాదు. జస్ట్ అపార్ట్‌మెంట్‌లో తెలిసిన ఆవిడ. ఎవరైనా గానీ నువ్వు మీ హస్బెండ్ చనిపోయినాడు కదా, ఆయన కళల ద్వారా చూడొచ్చు, ఆయన చక్కగా పైలోకంలో సంతోషంగా ఉంటాడని ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి, ఓకే, మరణించిన ఆత్మీయులతో ఎలా మాట్లాడాలని నా వీడియో ఒకటి ఉంది. దాన్ని ఫార్వర్డ్ చేయడానికి తను ఓకే. ప్రాక్టీస్ చేయి. ఓకే, తను ఓకే. కళ్ళలో తన హస్బెండ్ని చూసుకుందనుకో, ఆయన సంతోషంగా ఉన్నట్లుగా తను చూసుకుందనుకో, అప్పుడు తన దుఃఖం నుంచి బయటకు వస్తుంది. ఓకే, తనకి చెప్పడానికి ఇలా అయిద్దేమోనని డౌటొచ్చింది. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ విన్నాను. అదే ఒక ఆమెను ఇలానే పిలిస్తే అది ఆమె కథ వేరు. ఆమె పిలిస్తే అంటే ఇప్పుడు చాలా మంది మా ఆయన ఇంటికి రావాలి, మా ఆయన ఇంటికి పిలవకూడదు. ధ్యానంలో కూర్చొని హ్మ్. మా హస్బెండ్ చనిపోయిన మా ఆత్మీయులు ఏ లోకంలో ఉన్నారు, నన్ను అక్కడ తీసుకెళ్ళండి అని అడగాలి. ఓకే, తీసుకెళ్ళండి ఓకే. ఇక్కడ నా పదం. మాక్సిమం వాళ్ళు రారు, వీళ్ళు ఎమోషన్స్ కొన్ని ఉంటాయి. నన్ను నా హస్బెండ్ ఓకే. దగ్గర తీసుకెళ్ళి చూపించండి ఆయన ఏ లోకంలో ఉన్నాడు అని కోరుకున్నాను. ఓకే, ఓకే. అందరూ అయిపోయారా? మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? నెమ్మదిగా చేస్తారు ఒక్కొక్కరు. ఇంకా క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఓకే. కృష్ణవేణి ఒకసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి. కృష్ణవేణి మాట్లాడు. సార్ ఒక ఆవిడే అది ఇప్పుడు అడగమన్నారండి. ఆవిడ లేదు, బయటికి వెళ్ళారు. ఆవిడకి ఎప్పుడు పాములు కళ్ళలోకి వస్తాయి సార్. రాత్రి కూడా, రాత్రి కాదు నిన్న రాత్రి కళలోనే ఇద్దరు ఎదురు వస్తున్నారంటండి. ఒక ఆయన బండి వేసుకుని వస్తున్నాడంట. బండి వేసుకుని వస్తుంటే ఇద్దరు పిల్లలు అడ్డు వస్తున్నారని చెప్పేసి తప్పించుకోవాలనుకున్నాడంట. కానీ పిల్లలు ఎదురు వస్తుంటే అయ్యో అని అనుకుంటా ఉంటే ఆ రెండు పాముల కింద అయిపోయినాయి అంటండి. పాముల కింద అయిపోయినాయని భయం వేసి బండి వదిలేసి వెళ్ళిపోయాడు, తప్పుకొని వెళ్ళిపోయాడంట. తర్వాత ఈమె చూసి ఏమ్మా ఏంటి మీరు ఇలా అని అడిగితే నాకు బొట్టు పెట్టు అని అన్నారంట. మరి నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను కదా, ఎలా మీరు కనిపిస్తున్నది కదా అంటే, నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడే కుంకుమ ఉంటుంది, ఆ కుంకుమ తీసి నాకు మా ఇద్దరికి కుంకుమ బొట్టు పెట్టు అన్నారంట. అలా పెట్టాక నువ్వు ఇక్కడ ఉండకూడదు, మాతో వచ్చేసేయి, మనం వెళ్ళిపోదాము అని అన్నారంట సార్. అలా వచ్చిందంట కళ ఆమెకి. ఇవి కళ్ళలో వచ్చిందా? కళ ఆమె ధ్యానం చేస్తుందా? ఆమె ధ్యానం చేస్తా చేస్తుంది సార్. ఓకే, ఆమె సర్పాలకి లోకంతో అనుభవం కలిగింది. అంటే తను మైండ్ లో ధ్యానంలో కూర్చొని నేను ఈ లోకంలో ఇంకా జీవించాలి, నేను ఇక్కడ వర్క్ చేయాలి ఇక్కడ అని చెప్పి తను చెప్తామని ఒకసారి ఫోన్ చేయమని. ఎందుకంటే నువ్వు సగం నొక్కేస్తావు, ఆ సగం నొక్కేస్తుంది. అవును సార్, అవును సార్, అదే కాల్ అడగమని. చేయమని నేను మాట్లాడతాను. ఓకే సార్. ఓకే, ఎందుకంటే ఎవరి కాలం వాళ్ళే చెప్పుకోవాలి. వాళ్ళు ఏమవుతుందంటే అవును. ఆమె చెప్తుంది, నీకు కొంచెం అర్థం అవుతుంది, నువ్వు సగం తినేస్తావు, ఆమె సగం మింగేస్తుంది.
నేనేం చెప్తాను దానికి? ఓకే, నాకే ఫోన్ చేయొచ్చు, లేదా మీ మేడం కానీ ఎవరైతే అబ్బాయి. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అభినందనలు. చక్కగా మంచిగా గ్రూప్ నడుస్తుంది. మీరు ఇంట్లో నుంచి బయటికి రాలేని వాళ్ళందరి కోసం చక్కగా ఈ జూమ్ గ్రూప్ ఉంది. ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన వాళ్ళ కోసం చక్కగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వండి హ్యాపీగా. ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, అవకాశం లేని దగ్గర ఓకే, ఇంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి. సో మార్నింగ్ ఇప్పుడు మరొక కార్యక్రమం ఉంది, అతీష ప్రజ్ఞావేదం అని ఒక కార్యక్రమం ఉంది. దానిలో డైలీ నేను ఉంటాను, నేను క్లాస్ చెప్తాను. సో మెయిన్ ఒక సిలబస్ తయారు చేసి హైమా మేడం ద్వారా దాన్ని మేము ప్రజెంట్ చేస్తున్నాము. సో మీరు ఆ గ్రూప్లో రావాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్లీగా, మీకు ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ పెట్టావా? పెట్టాను సార్. నేను వస్తున్నాను సార్, నేను పెట్టుకున్నాను, రిజిస్టర్ చేసుకున్నాను. రండి, మీరు అందులో నేమ్ రిజిస్టర్ చేసుకోండి. అందులో కొన్ని ప్రాసెస్ ఉంటాయి, అవి మీరు నేర్చుకోండి. ఎందుకంటే టీచింగ్ సైడ్ ఉండాలి, మేము ధ్యానంలో టీచర్లో అనుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి కొన్ని టెక్నిక్స్ అనమాట. అవన్నీ ప్రిపేర్ చేసి మేము తయారు చేసాము. సో దానికి మీరు రండి, మీరు ఇన్విటేషన్ అది. తర్వాత రెండోది ఇంకొక ఇన్విటేషన్ ఏంటంటే, ప్రోగ్రామ్స్కి అయితే కనుక ఈ నెల సంక్రాంతి సంబరాలు ఉంది, 13, 14, 15 జాతమానం, దానికి అవకాశం ఉన్నాడు రండి. దాని తర్వాత ప్రకృతి వ్యాలీ ఉంది 2 తారీఖు నుంచి ఫిబ్రవరి 11 దాకా. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళందరూ రండి. సో మీ గ్రూప్ అందరూ ప్లాన్ చేసుకొని వస్తే రండి, అక్కడ మీ అందరికీ నేను ఏర్పాట్లు చేస్తాను. టెంట్లు ఉంటాయి, చక్కగా టెంట్లో ఉంటూ మన జీవనాన్ని ఆనందించవచ్చు. విత్ చిల్డ్రన్స్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, ఇబ్బంది లేదు. సో అయితే అక్కడ కంఫర్ట్స్ ఆశించకండి. ఏసీ రూమ్లు, హాట్ వాటర్లో అవన్నీ ఉన్నంత వరకు అందుబాటులో ఉంటాయి. అది అడవి అనమాట, అడవిలో ఒక జీవనం గడుపుదామన్న ఆలోచనతో రండి. ఓకే, ఇక మన ప్రకృతి వ్యాలీలో అది ప్రోగ్రామ్ రెండో ఇన్విటేషన్. తపోవనం అయితే ఈ నెల 27, 28, 29, 17, 18, 19 ఈ నెల ప్రోగ్రామ్ ఉంది మీకు, దానికి కూడా రావాల్సి రండి. ఇంకొక ఇన్విటేషన్ ఉంది, ఇన్విటేషన్ మీకు రావాలే కానీ క్షణం ఖాళీ లేదు మీకు. అది కేరళ టూర్ వెళ్తున్నాం, అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్తున్నాము. ఇందాకే ఒక 6 సీట్లు ఉన్నాయి అని చెప్పారు. మీలో ఎవరన్నా రావాలనుకున్నా ఇమీడియట్లీగా మేడంకి ఫోన్ చేయండి. ఓకే, ఎటు కావాలంటే అటండి. బట్ ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక సత్సంగాల్లోనే ఎక్కువ మునిగి ఉంటాయి. భౌతిక ప్రపంచంలో ఉంటూ, భౌతిక బంధువులతో ఉంటూ మీ లైఫ్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి. ఎందుకంటే బంధువులు లేదా లోకులు ఎనుప ముక్కు కాకులు. ఓకే, లోకులు ఎవరు? ఎనప ముక్కు కాకులు, మిమ్మల్ని పొడుస్తారు. అందుకని వీళ్ళంత వరకు ఆ లోకులకు దూరంగా ఉండి ధ్యానులకు దగ్గరగా ఉంటారు. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సత్సంగం చాలా ఇంపార్టెంట్. ధ్యానం ఎంత ఇంపార్టెంటో సత్సంగం అంత ఇంపార్టెంట్. సత్సంగం తర్వాత స్వాధ్యాయం, పుస్తకాలు చదవడం, క్లాసెస్ వినడం అంత ఇంపార్టెంట్. దాని తర్వాత క్లాసు చెప్పడం కూడా మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే నా ప్లాట్ఫామ్ పేరే సద్గురుస్ మూమెంట్. అంటే ఏంటి అర్థం? గురువులను తయారు చేసే ఒకనొక ఫ్యాక్టరీ నాది. గురువులను తయారు చేయడమే నా యొక్క గమ్యం. 1,00,000 మంది గురువులను తయారు చేయాలన్నదే నా గోల్. అందుకని నేను ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇంట్లో ఉండి ఇల్లు దాటి బయటకు రాలేని వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది తయారయ్యారు తెలుసా? దాదాపు సద్గురుస్ మూమెంట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు గురువులు. ఓకే, కొంతమంది వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వాళ్ళు పని చేసుకోవచ్చు, కానీ తయారవడం అయితే తయారయ్యారు అద్భుతంగా. తయారు చేయడం నా పని, ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండాలో వెళ్ళిపోవాలనేది వాళ్ళ నిర్ణయం. వెళ్ళిపోయి బయట వర్క్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సొంత గ్రూపులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఏది తిప్పినా వాళ్ళు ఏ పేరు పెట్టినా సబ్జెక్ట్ అయితే ఇదే చెప్పాలి. కర్మ గురించి చెప్పాలి, కర్మ విపాకం గురించి చెప్పాలి, ఎన్లైటన్మెంటే చెప్పాలి. సో అందుకని కళల సబ్జెక్ట్ కానీ ఏదైనా మీకు నేర్పిస్తాం, మీకు సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ ఇవ్వడం నా పని. నేను కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంటాం. కనుక మీరు ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని డెవలప్ అవ్వండి. చక్కగా మీకు క్లాసెస్ చెప్పడానికి అవకాశం ఇస్తున్నారు మా వాళ్ళు. ఈ ప్లాట్ఫామ్లో మీరు క్లాసెస్ చెప్పండి. ఎందుకంటే బయట క్లాస్ వినండి, నా క్లాస్ వినండి అనే గురువులు ఉన్నారు. మా దగ్గర అలా కాదు, క్లాస్ వింటూ నువ్వు క్లాస్ చెప్పాలి అన్నదే నా కాన్సెప్ట్. అందుకని మీరు గురువులుగా ఎదగాలి. 2025 టార్గెట్ పెట్టుకోండి. నేను 2025లో నేను కూడా క్లాసెస్ చెప్పాలి. చెప్తున్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ చైతన్యం ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పడం వల్ల మనము యాక్టివ్ అవుతాం అనమాట. ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న అవకాశాలు మీరు పొందండి. ఓకే, నెక్స్ట్ ఎవరన్నా?
పద్మావతి మాట్లాడతాను. సార్ తను ఇంక మాట్లాడు. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ముగించేద్దాం మరి ఇంకా. ఓకే ఓకే ఫ్రెండ్స్, అందరికి బాయ్ బాయ్. ఓకే సార్. కార్యక్రమం డైలీ అటెండ్ అవ్వండి. నేను చెప్తున్నాను, మీరు గ్రూప్ మిస్ అవుతున్నారు. దాదాపు 500 మంది గ్రూప్ లో ఉంటే 100 మంది కూడా రావడం. అంటే ఏంటి, వస్తారు 4 రోజులు ఊగుతారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు, ఇంకో వైపు వెళ్తారు, ఇంకోటి ఏదో యూట్యూబ్ లో కనపడతారు అటు పోతారు, ఇటేదో కనపడదు ఇటు పోతారు. ఎప్పటికీ మీరు గమనించలేరు. అన్ని వినండి, ఒకటి స్ట్రాంగ్ గా ఉండండి, ఒక దాని మీద గట్టి పట్టుకోండి. మీ అనుభవంతో మీరు జ్ఞానం పొందండి. మీకు ఒక అనుభవం వచ్చింది కదా, అదే దాన్ని ఎందుకు స్ట్రాంగ్ గా పట్టుకోలేరు? ఎవరో చెప్పిన దాన్ని ఎందుకు వింటారు మీరు? మీ అనుభవమే మీ గురువు. ఓకే, అనుభవమే జ్ఞానము. ఓకే మిత్రులారా, బాయ్ బాయ్ అందరికి మరొకసారి అందరికి. ఓకే, అందరికి బాయ్. మళ్ళీ మనం ఒకసారి కలుద్దాం. వీలైతే అందరూ తపోవనం ప్రోగ్రామ్కి రండి. ఓకే మీనా, బాయ్ బాయ్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పద్మావతి మాట్లాడతానంటే పిలిస్తే మాట్లాడవే. అక్క రికార్డింగ్ స్టాప్ చేసేనా? చేసేను. స్టాప్.